హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మర్చిపోయాను, నేను వీడియో చూసారా? ఎలా ఉందండి? మీకోసమని ప్రత్యేకించి నేను ఆ చీకట్లో మా ఇంటి దగ్గరికి వెళ్ళి నా గుమ్మాన్ని అయితే మీకు చూపిందామని వెళ్ళాను. ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు వీడియో ఏంటంటే విజయనగరం వెళ్తున్నామండి మేము ఇవాళ. మా వారు, నేను, మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేను మా వారే వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నామంటే మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, ఆవిడకి బాగాలేదు, ఫీవర్ అని చెప్పాను కదండి. ఇప్పుడేమో మళ్ళీ అది తగ్గలేదు. అప్పుడు ఫీవర్ తగ్గలేదు, ఇవిడ మొత్తానికి ఏదో అసరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆవిడకి ఇప్పుడు ఫీవరు, టైఫాయిడ్తో పాటు పచ్చకామెర్లు కూడా యాడ్ అయ్యాయి అనమాట. ఆవిడకి వైజాగ్ వచ్చేయండి అని చెప్తే మా అత్తయ్య గారికి ఆవిడేమో రాలేదు. విజయనగరం ఆడపడుచు దగ్గరికి అయితే వెళ్ళారనమాట. విజయనగరం ఎందుకు వెళ్ళారంటే మాది చీపురుపల్లి కదండి. చీపురుపల్లిని విజయనగరం పక్క పక్కనే, పెద్ద దూరమేం కాదు. అయితే ఇప్పుడు వ్యవసాయాలు ఒకటి అవుతున్నాయి కదండి. వ్యవసాయం ఏంటంటే ఇప్పుడు ఏంటంటారు, వరిసేను, ఉడుపులు అవి అవుతున్నాయి కదా. మా మరిది గారు కూడా పాపం ఊళ్ళో ఒక్కడే ఉన్నాడు. తను మా అత్తయ్య గారు ఇదే విజయనగరాన్ని ఉంటే కొంచెం నేనైనా అటు ఇటు వెళ్ళడానికి అయితే బాగుంటుంది. మరీ వైజాగ్ వచ్చామంటే దూరం అయిపోద్ది కదా అని చెప్పేసి పర్వాలేదులే ఇక్కడ ఉంటానని చెప్పి మా ఆడపడుచు దగ్గర అయితే మెడిసిన్ పట్టుకుని వచ్చేసి ఆవిడ దగ్గర అయితే ఉన్నారు. ఎంత చెప్పినా మా దగ్గరికి అయితే ఆవిడ రాలేదు. ఎందుకంటే అదే చెప్పాను కదా, దూరం అయిపోయింది. కొంచెం అక్కడైతే కొంచెం దగ్గరగా ఉంటారు కదని చెప్పి అయితే అక్కడ ఉండడం జరిగిందనమాట. మేమైతే చూత్తకి వెళ్దాం కదా అని మా వారు నేను రెడీ అయ్యానండి. ప్రస్తుతానికి మా వారు పని దగ్గరికి వెళ్ళి పని అప్ చెప్పేసి వస్తానని చెప్పారు. ఇప్పుడు టైం చూస్తే 11:30 అయింది. ఆల్రెడీ ఫోన్ చేశాను నేను, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. నేను పిల్లల్ని స్కూల్కి పంపించానండి. వాళ్ళకైతే నేను వంట కూడా చేశాను. నేను ఇంకా రావడానికి లేట్ అవుతుంది కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాత వెళ్తాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత మేము వెళ్తాము. దగ్గరే కాబట్టి అండి ప్రాబ్లం లేదు. ఎంత కాదండి, గంటన్నర వైజాగ్కి, విజయనగరంకి పెద్ద దూరం ఏం కాదు. గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అంటే కొంచెం తొందరగా వెళ్తే సాయంత్రం పిల్లలు వచ్చే టయానికి వచ్చేయచ్చు కదా అని నేనైతే అనుకున్నాను. ఆయన ఇంకా రాలేదనమాట, లేట్ అవుతుంది అనుకుంటా. నేనైతే పిల్లలకు వంట చేస్తానండి. మా అమ్మాయి అయితే బూందీ కూర వండమంది అనమాట. పప్పుచారు ఉందండి కొంచెం, నేను బూందీ కర్రీ అయితే చేశాను. రండి చూపిస్తాను. ఇవ్వండి, బూందీ కర్రీ అయితే చేశాను, చూసారు కదా. పప్పుచారు ఉందండి. ఇదిగోండి, నిన్న స్పెన్సర్కి వెళ్ళాం కదండి. స్పెన్సర్లో నేనేం తీసుకున్నానంటే మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ నలుగురం కలిసి వెళ్దాం అన్నారని చెప్పి ఇదిగోండి సామాన్లు అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నానంటే ఇడ్లీ రవ్వ అండి, గోధుమ పిండి, నేను బూందీ తీసుకున్నాను కదా, అది కొంచెం కూర వండాను, ఎండుమిర్చి, షాంపూ బాటిల్, ఆయిల్ ప్యాకెట్, సన్ఫ్లవరే వాడతామండి మేము, ఆశీర్వాద్ గోధుమ పిండి కూడా, సేమియా పుల్లలు తీసుకున్నానండి. మా పిల్లలు ఫ్రూట్ ప్యాకెట్స్ తీసుకున్నారు. సబ్బులు, ఆ సబ్బులతో ఉండండి చూపిస్తాను. పెన్ ఏదో గిఫ్ట్ వచ్చింది, పెన్ కాదండి మార్కరు, ఎక్కడ పెట్టేశారు పిల్లలు. మార్కర్ అయితే వచ్చిందనమాట. ఇవేనండి మేము తీసుకున్న సామాన్లు, అవేనండి స్పెన్సర్లో తీసుకున్న సామాన్లు అయితే అవే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వెళ్తాము. వీలైతే అక్కడ వీడియో అయితే తీస్తానండి, లేదంటే లేదు, ఓకేనా. మ్యాక్సిమం తీయడానికి అయితే ట్రై చేస్తానండి. అది ఈ జలుబు ఒకటి ఇంకా మామూలుగా తినట్లేదండి బాబు. నన్ను ఇంచుమించు వారం రోజులు 10 రోజులు అవుతుందండి ఈ జలుబు స్టార్ట్ అయ్యి. ఇప్పటికి నాకు జలుబు అలానే ఉంది, ఏదో లైట్గా తగ్గిందిలేండి.
కాకపోతే ఇంకా ముక్కలా పట్టేస్తుంది అనమాట. నాకు మాట్లాడుతుంటే ఆవేశం కూడా వస్తుందండి, జలుబు కాదు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈరోజు ఏం జరుగుతుంది అన్నది మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా, మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే మనకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మా వారైతే వచ్చేసారండి విజయనగరం. అయితే ఇగోండి, నేనైతే కిందకి వెళ్ళాలి, ఇప్పుడు బయలుదేరుతామన్నమాట. మా వారు కింద ఉన్నారు, ఫోన్ చేశారు, రమ్మని చెప్పారండి. ఈలోగా మా పక్కింటి వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు పెళ్ళికి చెప్పడానికి అండి. వాళ్ళైతే ఎవరు లేరు, వాళ్ళకేమో ఇగోండి శారీస్ అయితే ఇచ్చేసి వెళ్ళారు. నాకు ఇచ్చారండి, పక్కన ఎవరు లేరని పక్కింటి వాళ్ళకి ఇచ్చామని చెప్పారనమాట. నేనేం ఊరెళ్తున్నాను, వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. సాయంత్రం కాలం వచ్చేస్తాను కదండి, వచ్చిన తర్వాత ఇద్దాం కదా అని అనుకుంటున్నాను. ఈలోగా అయితే మా పిల్లలు వచ్చారనుకోండి, మాయేమో అనుకొని ఓపెన్ చేసేస్తారని చెప్పి ఎక్కడ దాచేయాలని చెప్పి చూస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తానండి మా పక్కింటి వాళ్ళకి. మాదేననుకుని ఓపెన్ చేసేస్తారు, అది పక్కింటి వాళ్ళే కదండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. వాళ్ళకి తెలియదు కదండి మా పిల్లలకి పక్కింటి వాళ్ళు మావా అని. అదనమాట అండి. ఓకేనండి, వీడియో అయితే విజయనగరం వెళ్ళిన తర్వాత తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వెళ్దామనేసరికి మా బండి అయితే పంచర్ అయిపోయిందండి. నేను మళ్ళీ పైకి వెళ్ళాలండి, అందుకే కింద దిగుతున్నాను. కింద చూపించాను కదా మీకు, పైకి వచ్చానమాట. బండి పాపం మేకు గుచ్చిపోయిందనమాట. అది పంచర్లు వేసిన అతనికి ఫోన్ చేసి మా వారు బాగు చేస్తున్నారు కింద. పదండి చూపిస్తాను. ఇంకా నేను దారిలో ఎక్కడైనా ఇబ్బంది, చాలా కష్టం అయిపోయింది. పంచర్ అయితే వేస్తారండి, అయిపోయింది. బండి అయితే రెడీగా ఉంది, కాకపోతే 12:30 అయిపోయింది. పిల్లలు అయితే వచ్చేసారు, వాళ్ళకి భోజనం పెట్టేసి మేము కూడా తినేసి ఇంకా భోజనం చేస్తాక బయలుదేరదామని అయితే పైకి వస్తామండి, ఆయన నేను కూడా. ఓకేనండి, ఇప్పుడు బయలుదేరుతున్నామండి. టైం చూస్తే 2 అయింది. మా వారు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఎండ చూడండి ఎలా ఉంది, చిక్కమంటుంది. ఫోన్ అయితే పట్టుకెళ్ళట్లేదండి, వీడియో తీయని, ఇంకా వచ్చాక కలుద్దాం. ఓకే, పిల్లలు వచ్చేసరికి మళ్ళీ మేము ఉండం కదండి, వచ్చేసరికి ఏ టైం అవుతుంది ఏంటో, వచ్చిన వెంటనే ఫోన్ చేయడానికి బాగుంటుందని ఫోన్ వదిలేస్తున్నాను అనమాట. ఓకేనా, బాయ్ అండి. హలో అండి, ఇది నేను ఊరి నుంచి వచ్చిన మరుసటి రోజు తీసానండి. ఎందుకంటే నాకు ఆ రోజు ఇంకా నైట్ అయిపోయిందనమాట, వీడియో తీయడానికి అవ్వలేదండి. వచ్చిన తర్వాత మా అత్తయ్య గారికి అయితే బాగానే ఉందండి. ఇది మీ ఊరి నుంచి వచ్చిన మరుసటి రోజు మా మరిది గారు పుట్టకొక్క దొరికిందంట, తనకి వైజాగ్ పంపించాడు అనమాట అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.